శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తుంది, ఈ సంవత్సరం మనకి ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి, కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఇంకా పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది, కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మాసంలో పౌర్ణమి చంద్రుడు కృతికా నక్షత్రానికి సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. మాసాలలోకెల్లా పరమ పవిత్రమైనది ఈ కార్తీక మాసం. హరిహరాదులకు ప్రీతికరమైనది కూడా ఈ కార్తీక మాసమే. ఈ కార్తీక మాసంలో ఆచరించే పూజలు, వ్రతాలు, నోములు, దానాలు, జపాలు, ఉపవాసాలు ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో ఆచరించే ఈ పుణ్యకార్యాల వలన మానవులు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి అనంత పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఇంతటి మహిమాన్వితమైన ఫలితాలను ప్రసాదించే ఈ కార్తీక మాసం ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసం కార్తీక శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి కార్తీక బహుళ అమావాస్య తిథితో అయితే ముగుస్తుంది. కాబట్టి 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయన శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2025 అక్టోబర్ 22 బుధవారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 నవంబర్ 20 గురువారం అమావాస్య తిథితో ముగుస్తుంది. ప్రతి మాసంలో ఎలాగైతే 30 లేదా 31 రోజులు ఉంటాయో ఈ కార్తీక మాసంలో కూడా అలాగే ఉంటాయండి. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా హరిహరాదులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మాసం పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన మాసం అండి. ఈ మాసం నెల రోజులు పూజ చేయడం మీకు కుదరకపోతే ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో అంటే కార్తీక సోమవారాల్లో మీరు పరమేశ్వరుడిని పూజించడం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. అయితే ఈ 2025 సంవత్సరంలో మనకి ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయంటే 4 సోమవారాలు అయితే వచ్చాయండి. ఒక్కొక్కసారి 5 కూడా వస్తూ ఉంటాయి. ఈ 4 సోమవారాలు ఏ తేదీలో వచ్చాయని అంటే మొదటి కార్తీక సోమవారం 2025 అక్టోబర్ 27వ తేదీన వచ్చిందండి. ఈ రోజు షష్ఠి తిథి అయితే ఉంది. ఇంకా రెండవ కార్తీక సోమవారం 2025 నవంబర్ 3 సోమవారం వచ్చింది. ఈ రోజు త్రయోదశి తిథి ఉందండి. మూడవ కార్తీక సోమవారం నవంబర్ 10 పంచమి తిథి రోజున, నాలుగవ కార్తీక సోమవారం ఆఖరి సోమవారం నవంబర్ 17 త్రయోదశి తిథి రోజున వచ్చింది. ఈ 4 కార్తీక సోమవారాలు కూడా ఆ పరమేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసాలు, దానాలు అన్నీ కూడా ఈ కార్తీక సోమవారాల్లో నిర్వహించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక సోమవారాల్లో స్వామివారికి పంచామృతాలతోటి లేదు అంటే శుద్ధ జలంతోనైనా మీరు అభిషేకించిన ఆ స్వామి ఎంతో పొంగిపోయి మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వదళాలతో ఆ స్వామివారిని పూజించడం వలన అఖండ ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు చేయలేని వారు కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు చివరి రోజైన పోలిపాడ్యమి రోజు పూజ చేయడం వలన మనం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది. పోలిపాడ్యమి అంటే కార్తీక మాసం ప్రారంభమైన పాడ్యమి తిథి రోజు కాదండి. కార్తీక మాసం పూర్తయ్యి కార్తీక అమావాస్య పూర్తయిన తర్వాత మార్గశిర పాడ్యమి రోజు ఈ పోలిపాడ్యమి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో మనకి పోలిపాడ్యమి 2025 నవంబర్ 21 శుక్రవారం రోజు వచ్చిందండి. శుక్రవారం రోజు పోలిపాడ్యమి వస్తే ఆ రోజు నీటిలో దీపాలు వదలకూడదని అంటారండి. కానీ పంచాంగంలో కూడా మనకి పోలిపాడ్యమి నవంబర్ 21 శుక్రవారం రోజే పోలిపాడ్యమి అని ఉందండి. నేను బాగా క్లియర్ గా తెలుసుకుని పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశేషత అయితే ఉందండి. ఈ రోజు జ్వాలా తోరణం, కార్తీక పౌర్ణమి నోములు ఇలా చాలా అయితే నిర్వహిస్తారు. 365 ఒత్తుల దీపారాధన కూడా ఈ రోజు వెలిగిస్తారు. అలాగే కేదార్ నోములని, 33 పున్నముల నోమని ఇలా చాలా నోములు అయితే ఈ రోజు ఆచరిస్తారండి. ఈ కార్తీక పౌర్ణమి మనకి 2025 నవంబర్ 5 బుధవారం రోజు అయితే వచ్చింది. అలాగే ఈ కార్తీక మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినాలు కూడా రాబోతున్నాయండి. అవి ఏ తేదీలో వస్తున్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అక్టోబర్ 22 బుధవారం ఆకాశదీప ప్రారంభం బలిపాడ్యమి, అక్టోబర్ 23 గురువారం యమద్వితీయ భగ్నిహస్త భోజనం, అక్టోబర్ 25 శనివారం నాగుల చవితి, అక్టోబర్ 26 ఆదివారం నాగపంచమి, అక్టోబర్ 30 గురువారం కోటి సోమవారం, నవంబర్ 1 శనివారం ప్రబోధిని ఏకాదశి, నవంబర్ 2 ఆదివారం చిల్కు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, తులసి వివాహం, నవంబర్ 5 బుధవారం కార్తీక పూర్ణిమ, నవంబర్ 8 శనివారం సంకటహర చతుర్థి, నవంబర్ 18 మంగళవారం కృష్ణాంగారక చతుర్దశి మాస శివరాత్రి, నవంబర్ 20 గురువారం కార్తీక అమావాస్య. ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.